ఫలితం లేదు. ఆధారం ఏంటని అడుగుతున్నారు. నా బిడ్డేనండి ఆధారం. వీడికి బ్లడ్ క్యాన్సర్. అందుకని అబ్బాయి చనిపోయే వరకు నిరాహార దీక్ష చేస్తారా? ఎవరైనా చస్తేనే కదమ్మా మీరు మైకులు పట్టుకొస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగ మనం శ్వాసించే గాల్లో కలిసిపోతుంది. 10% కలుషితమైన గాలినే మేము శ్వాసిస్తున్నాం. ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలు మా ఊరి కాలంలో కలిసి ఈ ఊరే నాశనం అయిపోతుంది. అందులోని హైడ్రోజన్ మోతాదు 8 నుంచి 10% వరకు పెరిగింది. 10% పెరిగితే ఏమవుతుందో చెప్పనా? సోడియం హైడ్రోసల్ఫేట్ అంటే ఏంటి, దాని దుష్ఫలితాలు ఎలా ఉంటాయో వెళ్లి గూగుల్లో వెతుక్కోండి. ఫ్యాక్టరీ లేకపోతే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? అమ్మా, అందరిది వైజాగేనా? అవును సార్. మీ వైజాగ్ లో మురుక్కాల పక్కన ఎవరుండేవాళ్ళమ్మా 50 ఏళ్లకు ముందు? పేద ప్రజలు. ఇప్పుడెవరమ్మా ఉన్నది? ఇప్పుడు అదే ప్రజలే సార్. ఏమైపోయింది మీ అభివృద్ధి? ఏమైపోయింది? ఈ దేశం లేని వాళ్ళని లేని వాళ్ళగా ఉంచడం కోసమే పట్టణాన్ని పాటలు పడుతోంది. అందరూ ఇక్కడికి రావాలి. మేము ఓట్లు వేసిన ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా కలెక్టర్, ముఖ్యంగా నీలకంఠం. ఒకవేళ వాళ్ళు రాలేదంటే చచ్చే వరకు పోరాడతాం. పోరాడదాం.